లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. మరి మొన్నటి దాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా 1 year ప్రెడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 6 months అంటే అప్కమింగ్ 6 months ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు ఆల్రెడీ ఇయర్లో 6 months అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మీరు 1 year ప్రెడిక్షన్స్ చెప్పారు, బట్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ 6 months ఏమవబోతుంది అనేది. ఆల్రెడీ 6 months అయిపోయింది, బట్ ఈ 6 months కూడా ఇంకేమైనా చేద్దాం, ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్. సో అలా ఈ 6 months ద్వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా చేద్దాం. అది 6 months ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము. గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. మనకేమో మీన రాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు. డిసెంబర్ తర్వాత మిగతాది నెక్స్ట్ ఇయర్ 2025 కి అవుతుంది. ఎలాగో మనం చెప్పుకుందాం తర్వాత. అలాగే కుంభంలో శని ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యి ఉన్నారు. ఆయనేమో నవంబర్ 15th కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయరే మళ్ళీ మారుతున్నారు. ఆయన ఇప్పుడు ఉండేది ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట. అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు. మేజర్ ప్లానెట్స్ ఇవి 4 ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం. మిగతావన్నీ ఏంటంటే మూన్ అయితే ఒక రాశిలో 2.5, 2.15, 3 రోజులు అంతా ఉంటుంది. సన్ అయితే ఒక 30 రోజులు మనకి తెలిసిన నెల అలాగే వస్తుంది. అలాగే వీనస్ కానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెర్కురీ కానీ 30 రోజులు 40 రోజులు మ్యాక్స్ 60 days లోపల మనకి మారుతూ ఉంటాయి. కనుక మనకి దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. జనరల్గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము. ఎలా ఉంటాయో మనం ద్వాదశ రాశులకి మాట్లాడుతాం. మేము ఇప్పుడు ఈ 6 months మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వాడికి కూడా బాగానే ఉంటుందని చెప్పాలి. కానీ పాస్ట్ 6 months కన్నా ఈ 6 months వీళ్ళకి ఏంటంటే కొంచెం మెరుగుపడుతుందనే చెప్పుకోవాలన్నమాట. ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జూపిటర్ బలంగా వృషభ రాశిలో కూర్చుని ఉన్నారు. సో మిథునానికి 12 ఏళ్ళు అయిందనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, విపరీతమైన ఖర్చు అవుతుంది వీళ్ళకి. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే సపోర్ట్ అనేది బాగుంటుంది మిగతా వాళ్ళ దగ్గర నుంచి. అలాగే ఏంటి, కొత్త దాంపత్య జీవితం స్టార్ట్ చేయాలన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. గురువు 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, మనకి ఖర్చు అధికం అవుతుంది కానీ బ్లెస్సింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే శుభుడే ఎక్కడైనా బెనిఫికే. ఆయన బ్లెస్సింగ్ కొంతవరకు ఉంటుంది అనమాట. ఆయన 10th lot అయ్యాడు, 12వ ఇంట్లో ఉన్నాడు కదా, ఫారెన్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్, కెరియర్ మీద వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మనం మంచి చెప్పుకుంటున్నాం, దీంట్లో చెడు కూడా ఉంటుంది. ఏదైనా ప్లస్ మైనసెస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవన్నీ వ్యక్తిగత జాతకం మీద మళ్ళీ ఆధారపడి ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసామంటే ఈ ఆగస్ట్ మళ్ళీ ఇంకా అక్టోబర్, నవంబర్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఆర్థికంగా కూడా ఎదుగుదల ఉంటుంది అని చెప్పాలి. వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ పై చదువులకు వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఉన్నత స్థాయికి రావాలి అన్న వాళ్ళందరికీ బాగా అభివృద్ధి చెందుతారు ఈ 6 నెలల్లో. అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ మీద మక్కువ అనేది చూపిస్తారు. అలాగే కొత్త సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే గుప్త సబ్జెక్ట్స్ అంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే మనం చూసామంటే ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం అనేది బాగా కనిపిస్తోంది. అండ్ ఆల్సో ఖరీదైన వస్తువులు సడన్ గా అంటే ఏంటి ప్రాపర్టీస్ కానీ అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ రావడం కానీ ఇలాంటివన్నీ సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అది కూడా నవంబర్ తర్వాత మరి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి బాక్యంలో శని ఉన్నారు, శని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. అందుకని కొన్ని అడ్డంగాలు ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి, అంటే డబ్బు సపోజ్ లోన్స్ తీసుకున్నాము అనుకుంటే
లోన్స్ ఏంటంటే మనం తిరిగి ఇవ్వలేకపోవడం కానీ, ఓకే. లేకపోతే కొత్త లోన్స్ కావాలి అన్న వాళ్ళకి లోన్స్ కరెక్ట్ గా టైంకి రాకపోవడం కానీ, ఇలాంటివన్నీ జరిగే సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఫారిన్ టచ్ అనేది కూడా వస్తుందన్నమాట. 10th లో మనకి రాహు ఉన్నాడు. సో నేను ఇందాక చెప్పినట్టు ట్రావెల్ చేసే 10th లో వాడేమో 12th లో ఉన్నాడు. ఓకే. అలాగే ఏంటంటే 10th లో రాహు ఉన్నాడు 10వ ఇంట్లో. అలాగే కెరియర్ పాత్ లో అనమాట. తప్పక వీళ్ళకి ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బాగుంటుంది ఈ 6 నెలలు. అలాగే బ్యాలెన్స్ అవుతుందనే చెప్పుకోవాలి. దాంపత్య జీవితంలో మాత్రం కొంత అనుకూల పరిస్థితి లేదు అనే చెప్పుకోవాలి. అలాగే పెద్దలు బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు, అండ్ తప్పక తీసుకోవాలి. అలాగే ఏంటంటే మన శనికి దానం ఇవ్వడం మంచిది. నల్ల నువ్వులు, నల్ల బట్ట, నల్ల మేకు, గొడుగు ఇవన్నీ ఇవ్వచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి వృద్ధులకి అలాగే బయట కూర్చుంటారు కదా లేని వాళ్ళకి చెప్పులు కొని ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే సేవ చేయడం, సేవాభావం తెచ్చుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇవి రెమిడియల్ మెషర్స్ వాళ్ళకి. అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఈ 6 నెలలు బాగానే ఉంటాయి అని చెప్పాలి. కొంత సపోర్ట్ అనేది వస్తుంది, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే చెప్పాలన్నమాట. ఈ రెమెడీస్ కూడా చేస్తే కూడా ఇంకా బాగుంటుంది, వీళ్ళకి అభివృద్ధి చెందడానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఉంటుంది. తప్పక చేయండి, చాలా బాగుంటుందని చెప్పారు. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు పండుగలు, శ్రావణ మాసం పండుగలన్నీ ఇంకొకటి తర్వాత ఒకటి ఉంటాయి. సో దుర్గాదేవికి చేయడం, అలాగే శని చాలీస చదువుకోవడం, దుర్గా చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టు ఇదేమో జనరల్ ప్రెడిక్షన్స్. సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము, కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి, ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు, అలాగే ఒక జాతి రత్నం కావాలి, జాతి రత్నం వేసుకుంటాము, ఉన్నత స్థాయికి రావాలి అన్నవాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్స్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్ట్గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంటా, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ్మ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆభరణం చేయించి ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్కి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికైనా పూజ చేయడం అనేది మంచిది. అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ. సో ఒక గాడెస్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది. అలాగే మనం ప్రకృతిని కూడా గాడెస్ కింద తీసుకుంటాము. అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది, అంటే సంపద రావాలి, ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది. సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ 6 months కి కదా, ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచిది. సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. తప్పక నెక్స్ట్ మార్చ్ అంటే ఏంటి మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది. అలాగే పుణ్య నది స్నానాలు చేయడం కూడా చాలా మంచిది అనమాట, ఎస్పెషలీ శ్రావణ మాసంలో. అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది.